హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో అయితే మనం డెస్క్టాప్ మోడ్లో మొబైల్ ఫోన్లో మన యూట్యూబ్ స్టూడియోని డెస్క్టాప్ మోడ్లో ఎలా పెట్టాలో చూపిస్తాను. సో దీనికోసం అయితే ఫస్ట్ మనం మొబైల్ ఫోన్లో యూట్యూబ్ స్టూడియో యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలండి. ఒకసారి డిఫరెన్స్ చూపించడానికి యాప్ అయినా ఓపెన్ చేశాను నేను. చూడండి, ఇక్కడ స్టూడియోలో యాప్ ఓపెన్ చేసిన తర్వాత నేను యారో మార్క్ చూపించిన దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. డాష్ బోర్డ్ అని, కంటెంట్ అని, కమెంట్స్ అని, ఎర్న్ అని, ఇవాళ చాలా ఉన్నాయి కదా. సో దేని మీద క్లిక్ చేస్తే అది మాత్రం ఓపెన్ అవుతుంది మొబైల్ ఫోన్ కాబట్టి. సో మనకు డెస్క్టాప్ మోడ్లో అంటే కంప్యూటర్లో మనం చూస్తున్నప్పుడు ఫుల్ డెస్క్టాప్లో ఎలా కనిపిస్తుంది, మొత్తం ఆప్షన్స్ అన్ని ఒకే చోట కనిపిస్తాయండి. ఇప్పుడు ఈ కింద మీ యారో మార్కులు చూపించిన పక్కన ఉన్నాయి కదా, ఇవన్నీ ఒకే పేజీలో కనిపించాలి అంటే డెస్క్టాప్ మోడ్లో పెట్టుకుంటే చాలా యూస్ఫుల్ ఉంటుందండి. సో సెట్టింగ్స్ మనం యాడ్ చేసుకునేటప్పుడు కూడా డెస్క్టాప్ మోడ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో అందుకే అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ మొబైల్ ఫోన్ యూజ్ చేసి వీడియోలు చేసే వాళ్ళందరూ కూడా ఈ డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో నెక్స్ట్ అయితే యూట్యూబ్ మనం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిపోయి యూట్యూబ్ స్టూడియో అని టైప్ చేయాలండి. టైప్ చేసిన తర్వాత అక్కడ యూట్యూబ్ స్టూడియో మీద క్లిక్ చేస్తే ఒకసారి మనం చెక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మన మెయిల్ ఐడితో లాగిన్ అవుతాం కాబట్టి గూగుల్కి దీనికి కనెక్షన్ ఉంటుంది కాబట్టి మెయిల్ ఐడికి దీనికి. సో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ లాగిన్ మీద క్లిక్ చేయగానే అందరికీ వచ్చేస్తుందండి. సో ఇక్కడ చూపించాం కదా యారో మార్కు డెస్క్టాప్ సైట్ అని ఉంది. అది ఎలా అంటే 3 డాట్స్ ఉన్నాయి కదా పైన, ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే డెస్క్టాప్ అనే సైట్ అని వస్తుంది కదా. సో దాని మీద క్లిక్ చేస్తే ఇలా పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడైతే మొత్తం క్లియర్గా అన్ని మనకి కమెంట్స్ అనివ్వండి, డాష్ బోర్డ్ అనివ్వండి, కంటెంట్ అని, వీడియోస్ మొత్తం మన ఒక యూట్యూబ్ ఛానల్ యొక్క ఫుల్ డేటా మొత్తం ఇందులో ఉంటుందండి. ప్రతి దాని మీద ఒక్కో దాని మీద క్లిక్ చేసి వ్యూస్ ఎన్ని వచ్చినాయి, సబ్స్క్రైబర్లు ఎన్ని వచ్చినాయని ఒక్కో దాని మీద క్లిక్ చేసుకుంటూ వెళ్లకుండా ఒకే పేజీలో మొత్తం ఓవర్ వ్యూ లాగా మన ఛానల్ ఓవర్ వ్యూ అనేది చక్కగా చూసుకోవచ్చు. చూడడానికి చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ గురించి మనం యూట్యూబ్లో సెట్టింగ్స్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, సో సెట్టింగ్స్ కోసం కూడా ఈ పేజ్ అనేది డెస్క్టాప్ మోడ్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. సో డెస్క్టాప్ మోడ్ తర్వాత నాది ఆల్రెడీ ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాకుండా తెలుగు లాంగ్వేజ్లో వచ్చింది. సో దానికోసం నేను ఏం చేశానంటే మళ్ళీ అదే 3 డాట్స్ ఉన్నాయి కదా పైన, ఆ డాట్స్ మీద క్లిక్ చేయగానే అక్కడ ట్రాన్స్లేట్ అని ఉంది. సో ట్రాన్స్లేట్ అన్న దగ్గర నేను తెలుగు నుంచి ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేసుకున్నాను. సో తెలుగులో కావాలనుకున్న వాళ్ళు తెలుగులో ఉంచేసుకోవచ్చు. ఇది మన ఇష్టం అండి. సో ఇక్కడ చూడండి మొత్తం కనిపిస్తున్నాయి. లేటెస్ట్ కమెంట్స్ ఏమనివ్వండి, ఎవరెవరైతే రీసెంట్గా మనకి సబ్స్క్రైబ్ అయ్యారు, సో ఎవరైతే కమెంట్స్ ఇస్తున్నారు, మన వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎంతమంది సబ్స్క్రైబ్ అవుతున్నారు కొత్తగా, ఇవన్నీ మొత్తం మన ఛానల్ యొక్క ఓవర్ వ్యూ అనేది ఇలా క్లియర్గా మంచిగా కనపడుతుంది. మనం చూసుకోవడానికి మనకు టైం కూడా చాలా సేవ్ అవుతుంది, చాలా బాగుంటుంది. సో ఇదేనండి. సో ఇంకా ఇక్కడ నుంచి కూడా మనం డైరెక్ట్గా ఇక్కడ పైన కనిపిస్తున్న 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తేనే మొత్తం ఆప్షన్స్ కనిపిస్తాయి. మనకి ఒకటి ట్రాన్స్లేట్ అంటే మన లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవడం, ట్రాన్స్లేట్ చేయడం తెలుగు నుంచి ఇంగ్లీష్కి, ఇంగ్లీష్ నుంచి తెలుగుకి. ఇంకోటి డెస్క్టాప్ మోడ్ అనేది అక్కడే ఉంది ఆప్షను. సో ఇంకా తర్వాత ఫైనల్గా ఇట్లా చూసుకున్న అందరూ చెక్ చేసుకోవచ్చు అండి. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనం పైన ఒకసారి మనం లాగిన్ అయ్యాం కదా, సో ఈ డెస్క్టాప్ సైట్లో అంటే ఈ గూగుల్ క్రోమ్ అనే ఆపరేటింగ్ సిస్టంలో మన ఛానల్ అనేది ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. పైన మన చిన్న ఫోటో అనేది ఒకటి కనిపిస్తుంది, చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు. అది కూడా యారో దగ్గర అక్కడ క్లిక్ చేస్తే కింద ఆప్షన్స్ కనిపిస్తాయి. సో అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా మనం ఛానల్ అని క్లిక్ చేస్తే మన ఛానల్లోకి వచ్చేస్తామండి. చాలా సింపుల్. సో ఇదేనండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫైనల్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందరం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.